ఎసెన్షియా కంపెనీ నిర్లక్ష్యం కారణంగానే ఇంత ఘోర ప్రమాదం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోరేషన్ రాకుండా నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఘటన జరిగేది కాదని అధికారులు చెప్పారన్నారు. పరిశ్రమ యాజమాన్యం ప్రామాణిక నిర్వహణ పద్ధతులను పాటించలేదని గుర్తు చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేజ్లో ఘోర ప్రమాదం సంభవించిన ఎసెన్షియా కంపెనీని గురువారం ఆయన పరిశీలించారు. ప్రమాద తీవ్రతను చూసి చలించిపోయారు. ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీపంలోని లారెస్ కంపెనీలో సీఎం సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రెడ్ కేటగిరీలో ఉన్న పరిశ్రమలన్నీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పరిశ్రమల్లో అంతర్గత ఆడిట్ చేసుకోండి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ వేదిక నుంచి పారిశ్రామికవేత్తలందరికీ పిలుపునిస్తున్నాం. పరిశ్రమల్లో తనిఖీల పేరుతో మేం వేధింపులకు పాల్పడం, కర్మాగారాలు, కాలుష్య నియంత్రణ, పరిశ్రమలు, అగ్నిమాపక దళం, ఇతర ఎన్ఫోర్స్మెంట్ శాఖలన్నిటినీ ఒక గొడుగు కిందకు తీసుకువస్తాం. వారందరితో బృందంగా తనిఖీలు చేయిస్తాం. వాటి నివేదికలను ఆన్లైన్లో పెడతాం. లోపాలను సరిదిద్దుకోవడానికి వాటికి కొంత సమయం ఇస్తాం. ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో లోపాలను గుర్తించేందుకు నమూనాగా ఇతర శాఖలతో మరోసారి ఆడిట్ చేయిస్తామని చెప్పారు. ఎసెన్షియా పరిశ్రమ యాజమాన్యంలో గొడవలున్నాయని తెలిసిందని చంద్రబాబు పేర్కొన్నారు. యాదగిరి రెడ్డి అనే వ్యక్తి కంపెనీ పెట్టారని, తర్వాత డెక్కన్ కెమికల్స్ భాగస్వామిగా వచ్చిందని, ఈ ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తాయని చెప్పారు. వాటి ప్రభావం ఈ ప్రమాదం మీద కనిపిస్తోందన్నారు. ఈ రోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగినా, ఇంతమంది చనిపోయినా కంపెనీ యజమానులు రాకుండా ప్లాంట్ మేనేజర్ కి అప్పగించేసి వెళ్లిపోయారని అసహనం వ్యక్తం చేశారు. ఈ కంపెనీపై ఉన్నత స్థాయి కమిటీ వేశాం. పరిశ్రమలో ఏం జరిగింది, కారణాలేంటి, ఎవరి లోపం ఉందనేది నివేదికలో తేలుతుంది. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గతంలో అధికారులు లోపాలను గుర్తించి ఏమైనా సూచనలు చేశారా, వాటిని సరిచెయ్యడానికి ప్రయత్నించారా లేదా అన్నది పరిశీలన చేయిస్తాం. అధికారులు తప్పేమైనా ఉంటే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.